యేసుక్రీస్తు ప్రభు నామములో చేర్పించిన మీలో కూడా తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి చక్కని మందిరంలో మనం కూర్చొని దేవుని వాక్యం వినడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాలన యోగ గ్రంథం మొదటి వచనం నుంచి దేవుడు ఎవరిని చూస్తున్నాడు, ఎవరి కొరకు ఆయన చూస్తున్నాడో మనం చూచాం. ప్రియ సహోదరులారా, ఆసక్తి కలిగిన వారితో అలాగే యెహోవా కన్నులు లోకమంతటా సంచార ప్రసిద్ధి కంటే తన ఎడల యథార్థ ప్రవర్తన కలిగిన వారి కొరకు నా యందు నివసించినట్లుగా నమ్మకమైన వారి కొరకు ఆయన చూస్తుండగా మనం చూచాం. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి ఆయన సంఘంలో మనను కూర్చోబెట్టాడు. ఆయన కొరకు మనం ఎలా జీవించాలో, మన కొరకు మంచి మందిరం ఇచ్చాడు, మనం ఆయన కొరకు ఏం చేయాలి అని మనం ఉదయకాలం ధ్యానం చేశాం. అలాగే దేవుని దాసులు మంచి గారు కూడా మొట్టమొదటిగా మీరు వెలుగుగా ఉండాలి, మీ ఇంటిలో వెలుగుగా ఉండాలి, పట్టణంలో వెలుగుగా ఉండాలి, లోకానికి. అలాగే మొట్టమొదటిగా తన మనస్సాక్షి సాక్ష్యం, నీ సాక్ష్యం బాగుండాలి, నీ ఇంటిలో సాక్ష్యం సరిగా ఉండాలి. తన భార్య యోగుతో అన్నది యథార్థ ప్రవర్తన వదలిపోయేవారు. అలాగే దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరి గురించి, అపవాది సాక్ష్యం ఇస్తున్నాడు, అలాగే తన స్నేహితులు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే మనం లోకంలో ఒక వెలుగుగా ఒక మంచి సాక్ష్యం కలిగి ప్రభు కొరకు జీవించాలని ఉదయకాలం మనం ధ్యానం చేశాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అది యోగ గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. యోగ గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయని కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపాలను పుచ్చుకున్నామని వారిని పిలిపించవచ్చారు. వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చారు. యోగు నిత్యము ఆలాపన చేయుచుండెను. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకునను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంట పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుతూ వచ్చాను. దేవుని వాక్యం దీవించగా నేను వచ్చిన ప్రార్థన ఇస్తాను. తలొచ్చితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మా గొప్ప దేవ, ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ప్రభా తండ్రి ఉదయకాలంలో ప్రభా చక్కని సందేశాలు ప్రభావం బట్టి మీకు స్తోత్రాలు. జలసంలో పటంతో స్థించడానికి కృప చూపించారు ప్రభా, మీకు వందనాలు. చదవబడిన వాక్యాలను దీవించండి, విరిచిపెట్టించండి. ఏ హృదయానికి ఏ మాటలు అవసరమో ప్రభా నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. నేను దీనిలో వాడు శక్తి అయిన వాడు కనుక మీ శక్తి చేత, మీ ఆత్మ చేత మీ నడిపిని అనుగ్రహించమని ప్రభా రక్షణ వారికి రక్షణ, రక్షణ ప్రతి ఒక్కరికి ఉద్యమం అనుగ్రహించమని
స్వాధీనం ఉంచుకోమని, అన్ని విషయాలు మీరు మహిమ పొందమని, మీకే కనుక మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది దినములు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రజలు ఒక ఆమె ఇంటికి వెళ్ళి దేవుని వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి తన భర్త ఆమెతో అడుగుతున్నాడంట, ఏమమ్మా ఈరోజు నేను చెప్పిన వాక్యం ఎలా ఉంది అని. ఈరోజు మీటింగ్ జరిగింది కదా, నేను చెప్పిన వాక్యం ఎలా ఉంది, ప్రజలు వింటున్నారా లేదంటే బాగా అర్థమైందా అని ఇంటికి వెళ్ళిందా అడిగితే అని చెప్పిందంట, అబ్బా నువ్వు చెప్పిన వాక్యం చెప్తా ఉంటే చక్కగా వారికి దువ్వినట్టు నిందండి అన్నారంటే, ఇది అంత బాగా విన్నారంటే తోతా ఉంటుందండి, నిద్రొస్తా ఉంటుంది. అవునా, ఈయనేమో సంతోషపడ్డాడంట, నిజమే. తర్వాత ఇంకెట్టుందండి అన్నాడంట. ఇంకెట్టుందండి, మీరు చెప్తుంటే ఒంటికి వెనక్కి ఒకతా ఉండరు, ఎంత ఊటిందండి మీ వాక్యం అంట, అంత బాగా ఊపిందా అంట. అంతే కదా, వాక్యం చెప్తా ఉంటే ప్రభుత్వ ముందర పోయి పడతా ఉన్నారంట. సోదరులారా, ఈ సమయం నిద్ర సమయమే, కానీ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. అలా ముందు వాళ్ళ మీద పడితే వాళ్ళ పడబాకండి, ఎందుకంటే చక్కగా విని ఆజ్ఞ మీరు పొందాలని ప్రభువుగా మనం చేస్తున్నాము. ఇక్కడ మనం గమనించిన ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా ప్రతి దినం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఎందుకంటే అందరూ చేయలేదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం తప్పనిసరిగా చేయవలసినది. యోబు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన చేసిన పని ఏంటంటే, చూడండి 4వ వచనంలో, అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇంట్లో విందు చేయనిప్పుడున్నప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలు తమతో కలిసి అన్నపానం పుచ్చగలనని వారిని ప్రేమించు వచ్చి వారి వారి విందు దినమును పూర్తిగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తం తన వలర్పించు వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. నిజంగా యోబు చేసిన పని, నిత్యము ప్రార్థన చేసేవాడు, ప్రభువును స్తుతించేవాడు. ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఒక విశ్వాసికి ముగ్గురు శత్రువులు ఉంటారు ఖచ్చితంగా. ఎవరు శత్రువులు? ఎవరి ముందు ఆయన మీద వేస్తారు, సాతాను మీద. మొట్టమొదటి శత్రువు ఎవరంటే నీ శరీరమే. రెండవ శత్రువు లోకం. మూడవ శత్రువు సాతాను. ఎందుకంటే ఎప్పుడు మన మీద మనం వేసుకోం కదా, అందుకని వాడి మీద వేస్తాం, సాతాను మీద. ప్రజలు ఈ ముగ్గురు శత్రువులు జయించే శక్తి అనుదినం మనం చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుత్వ సహవాసం చేస్తున్నప్పుడు మనం జయించగలం. నోవహు లోకాన్ని జయించాడు, యోబు సాతాన్ని జయించాడు, దానియేలు తన శరీరాన్ని జయించాడు. ఎందుకంటే అన్నపానం పుచ్చుకోమని రాజు తినే భోజనాలు తినమంటే దాని గ్రంథం 1:8 చూస్తే నాకేమీ అవసరం లేదు, కానీ తాగడానికి నీళ్ళు, తినడానికి శాకాహారం చాలన్నాడు. తన శరీరాన్ని జయించాడు. ఈరోజు తన శరీరాన్ని జయించలేక చాలా మంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. ప్రియ సహోదరులారా, అయితే యోబు నిత్యము అలాగూ చేస్తున్నాడు కాబట్టి శత్రువైన సాతాను జయించగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినం మనం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చెప్పినట్లుగా
దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక మనం సద్వినియోగం చేసుకోవాలి. నిజమే, సద్వినియోగం అంటే దేవుని వాక్యాన్ని చదవడం, దేవునితో సహవాసం చేయడం, ప్రార్థన చేయడం. అది చేస్తుంటే దేవునితో ఉంటారు. కానీ లేదంటే వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపు చేయి మాటలు, సరస్వతులు, వాటితో మనం సమయాన్ని వెచ్చించకూడదు. ఒక విశ్వాసి మూర్ఖ తరము వారికి వేరుగా ఉండి మనం జీవించాలి. అందుకని అపోస్తల కార్యం 2:40 కూడా చూస్తాం కదా మనం. అపోస్తల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె రుచి ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి. ఎడ తెగితే ఏమిపోతుంటే మనం ఓడిపోతాం. అందుకని ప్రియ సోదరులారా, యోగు అలాగూ నిత్యము చేస్తూ ఏ సమయంలో అయినా ప్రభువును స్తుతిస్తూ వస్తున్నాడు. దావీదు కూడా 145వ కీర్తన 1-2 వచనాలు చూస్తే చూడమాట. 145వ కీర్తన. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము ఆ ప్రభువును స్తుతించేవారు ఉండాలి. అనుదినము ఆ ప్రభువును స్తుతించేవారంగా ఉండాలి. నిత్యము. ఈరోజు మనం ఏమై ఉన్నాం అంటే కేవలం ఆయన కృప చేతనే ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం, బ్రతికి ఉన్నాం. ప్రియ సోదరులారా, మన బలం కాదు, మన శక్తి కాదు, కానీ కేవలం దేవుని కృప. అందరూ బట్టి ప్రభువును మనం స్తుతించాలి. నిత్యము ఆ ప్రభువును స్తుతించాలి. అందుకని కీర్తనకాడు, మీరు ఈ కీర్తన అన్నింటిలో కూడా చూస్తే ఎక్కువ స్తుతి కీర్తనలు మనకు కనిపిస్తాయి. అలాగని స్తుతిస్తూ ఆ ప్రభువును ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అనుదినం స్తుతులు చెల్లిస్తున్నాడు. అనునిత్యం యోగు 1:21 కదా, ఆయన అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనకన్నీ కలిగినప్పుడే మనం స్తుతిస్తాం కదండి. ఒకసారి మా ఇంట్లో స్తుతి కొలిగి పెట్టాం. స్తుతి కొలిగి పెడితే కారణం చెప్పాలి కదా. ఏమిటండి, ఎందుకో స్తుతి కొలిగి పెట్టారు అని దైవశాఖకు అడిగారు. అలాగే చెప్పినందుకు ఎగుపులు వారికి అందరినీ పిలిపించి ఈరోజు మా ఇంట్లో స్తుతి కొలిగి కట్టి అని చెప్పారు. ఏంటండి, ఏంటి కారణం అని తప్పని అడగారు. అప్పుడు నేను చెప్పాను, మా ఇంట్లో దొంగలు పడ్డారు, మా భార్య మెడలో చేయి దొంగిలించారు కాబట్టి స్తుతి కొలిగి అని చెప్పారు. ఎప్పుడు స్తుతి కొలిగి పెట్టారు? దొంగతనం జరిగినప్పుడు స్తుతి కొలిక. అందరికి చిత్రపోయారు. ఏంటండి, మీకు పోయితే స్తుతి కొలిక మీకు అని. అయినా ప్రభువా, ఏ దొంగ తీసుకుపోయాడో ఆ దొంగేమని నాకు తెచ్చియాలా, నీకు స్తోత్రం అని స్తుతి కొలిక పెట్టించారు. గ్రాండ్గా రవిశాఖని పిలిపించి చక్కగా పెట్టించారు. తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో. వారు అన్నారు, ఏమండి మీ భార్య మెడలో దండ పోయినట్టు ఒక చిన్న గాయం కూడా జరగలేదు, అలాంటప్పుడు ఎలా పోయిందని మేము నమ్మతాం, ఓ రేపు అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. సరే ప్రభువా, నువ్వు నేను రోజు బయటకు వచ్చేది, బాధ్యతలు చేసేది, దాన్ని వచ్చిందేమో వాళ్ళు శ్రేష్ఠుడేమో అని ప్రభువా స్తోత్రం అనుకుని స్థుతికుడు ధ్యానికి పెట్టించేసాం. ప్రభువును స్థుతిస్తున్నా, ప్రభువా నీకు స్తోత్రం. అందుకని ప్రియసగాల 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ కేసు కొట్టేసి ఆ ఫైల్ కూడా అటెండ్ పెట్టేశారంట. ఒకసారి నేను చంద్రశేఖరపురంకి వెళ్ళి ఒక భర్త చనిపోతే ఆమె దగ్గరికి వెళ్ళి పరామర్శించి వద్దామని వెళ్తామని మరిదేవి దగ్గరికి వెళ్ళేటంటే ఒక ఫోన్ వచ్చింది. హలో పాస్టర్ గారండి. అవునండి, 3 సంవత్సరాలు అయిపోయినప్పుడు నేను నెల్లూరు క్రైమ్ నుంచి ఫోన్ చేస్తాను ఎస్ఐ అన్నాడు. అది ఇప్పుడు సరే ఎస్ఐ నాకు ఫోన్ చేసినాను కానీ
చెప్పండి సార్ అన్న, మీకు ఇంతకు ముందు మీ దండ పోయిందని మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆ దండ దొరికింది, మీరు వచ్చి తీసుకోండి. ప్రేసలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నామానికి ఎప్పుడు నువ్వు కనపరుస్తూ ఉంటే, స్థుతిస్తుంటే దేవుడు తప్పకుండా తగిన సమయంలో దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా నేను దండ పోయినని బాధపడలేదు, కానీ దేవుడు ఎంత గొప్ప కారణం ఎందుకు అంటే ఆ తర్వాత రోజే ఇట్నే ఒక ఆమె బండి మీద పోతుంటే చేయి లాగిట కింద పడిపోయిందంట. ఆమె స్వామికి పోయి కోపాలకి వెళ్ళిపోయిందంట. ఏ గాయం తగలకుండా దండ పోతే ప్రాణం మిగిలింది ప్రభా, నీకు స్తోత్రాలైనా అని చెప్పారు. యోబు కూడా అన్ని కోల్పోయినప్పుడు దేవుడిని స్తుతించాడు. మనం కూడా అలా స్తుతించాలి. ఒక విశ్వాసి పరిపూర్ణతలకు వచ్చాడు అంటే అన్ని వేళ ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. రెండుగా చూడండి, ఒక విశ్వాసం చేయవలసిన ప్రతిదినం చేయవలసినవి ఏంటంటే, నెంబర్ 1 స్తుతించుతారా. రెండవది చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ వచ్చిందా? అనుదినము, ప్రతిదినం ఏం చేశాడు? అనుదినము ముమ్మారు ఇట్టి శాసనం చేసినను, ఎలాంటి పరిస్థితులు అయినా సరే ప్రార్థన చేయాలి చేస్తారు విశ్వాసం. ఈరోజు చక్కగా భోజనం చేసామంటే మర్చిపోతాం. చాలా మంది ఇందాక అన్న చెప్పాడు కదా, స్త్రీలందరూ దేనికి వెళ్తున్నారు? ఆ పని మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టరు, కానీ ప్రార్థన మీద శ్రద్ధ పెట్టాలి చేస్తారు. అప్పుడే కుటుంబంలో ఒక వెలుగుగా ఉంటావు, ఒక సాక్షిగా అనేక మందికి ఒక మాదిరికరంగా ఉంటావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టను. నిజంగా మన ఇల్లు కట్టుకోవాలంటే మన ఇంటిలో ప్రార్థనాపరమైన తల్లి ఉన్నప్పుడు తప్పకుండా మన ఇంటిని అంతని కట్టుకోగలం. ప్రార్థన అనుదినము మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు నెంబర్ 1 పాపం చెయ్యం కదండి. ప్రార్థన పరుడు పాపం చేయలేరు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేసేవాడు దేవునికి దగ్గరగా ఉంటాడు కదండి, దేవునితో సహవాసం చేస్తుంటాడు. అందుకని చూడండి, మోషే 40 దినాలు ప్రభువుతో సహవాసం చేసినప్పుడు ఆ మోషే దిగి వస్తా ఉన్నప్పుడు అనేక మంది చూశారు. ఆయన ముఖం ఎలా ఉంది? ప్రకాశిస్తూ ఉంది. మీరు కావాలంటే చూడండి, ఎవరు ప్రార్థనాపరులో వారి ముఖం ప్రకాశంగా ఉంటుంది. అందుకని మీ మోకాళ్ళు నల్లగా ఉంది అంటే మీ మోకాలు ఎలా ఉంటాయి? మీ మోకాళ్ళు తెల్లగా ఉన్నాయంటే మీ మోకాలు మీకు తెలియదు కదా ఎట్లుండే కదా. మీ మోకాలు చూసుకోండి, తెల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి. నల్లగా ఉంటే మీరు చెప్పబడే ఇది వారికి చక్కగా ప్రకాశంగా కనిపిస్తాయి, లేదంటే మీరు పోతంలా కనిపిస్తుంది, దెయ్యాలు కనిపిస్తుంది. అందుకని మనం ప్రార్థన చేయాలి. ఇంకోటి, ప్రార్థన చేస్తే మన బలహీనతలు బయటపడతాయి. మన మేర మనం తెలుసుకుంటాం. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఏ పరిచయం చేయాలి, ప్రార్థించే వారికి మాత్రమే తెలుసు చేసేవారు. అందుకని మనం ప్రార్థన చేయాలి. ఇదే ఎలా ప్రార్థన చేయాలంటే నిబ్బరం కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం ఇచ్చినంత వరకు ప్రార్థన చేయాలి.
ఏదో ఊరిని ఆశామాషిగా ప్రార్థన చేసి ఏదో ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేస్తే కాదు. పట్టుదల ప్రార్థన పడే జీవితమే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. నిజంగా ప్రార్థన అని అన్నప్పుడు మా తల్లి గారు తప్పకుండా నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడే మా తల్లి గారిని కోల్పోయాం. మా తల్లి పెంపకంలో 7 మందిని పెంచింది. మా అమ్మ ఏమనేది కాదు, కానీ ఆమె చేసే పని ప్రార్థన అంతే. ఆ ప్రార్థన చూసి ఆమె కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంటే మేము గడగడగా వరికేవాళ్ళం. ఏదైనా అవసరం వస్తే ఒక నాన్నేడు మా అమ్మ చెప్పేది, అరే మీ నాన్న నువ్వు ఆ దేవుడి ఆ తండ్రి మొదలుపెట్టుకోండి. చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా మేము తండ్రికి మొదలుపెట్టుకునేవాళ్ళం. ఎంత సమస్య వచ్చినా ఒకరికొకరు, అంటే మాకు 2 గదులు ఉండేవి. ఒక గదిలో పనుకునేవాళ్ళం, ఒక గది ఉండేది. ఎప్పుడు 20 hours ఒకరు పోతే ఇంకొక 7 మంది కదా, ఒక గంట ఒకరికి వేస్తే ఇంకొక చిన్నతనంలో నుంచి ప్రార్థన నేర్పించింది మా అమ్మ. ఈ రోజు కూడా అప్పుడు నేర్పించింది కాబట్టి ఏ సమస్య వచ్చినా ఎలాంటి ప్రశ్న వచ్చినా మొట్టమొదటిగా ప్రార్థన చేశాను. ఎందుకంటే ప్రార్థన శక్తి ఎంత గొప్పదో అనేది. దానియేలు ఇచ్చి శాసనం, అయ్యా నిన్ను సింహపు గుహలో వేస్తాం, నువ్వు కానీ దేవుని ప్రార్థన చేస్తే. ఎవరు చేసేది? నువ్వేమి చేయలేవు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆయనకి నేను మొక్కుతున్నా, ఆయనకు ప్రార్థన చేస్తున్నా. ఏ ప్రతికు అవకాశం అవసరం లేదు. సింహాల నోట నుంచి తప్పించిన దేవుడు ఆ రాజుకి మారు మనసు పొంది ఆడు వచ్చాడు. అలాంటి శక్తివంతమైంది ప్రార్థన. అందుకని అనుదినం ఒక విశ్వాసి చేయవలసి ఉందంటే ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. మన కుటుంబ జీవితంలో, మన జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే ప్రభువా ఇప్పుడు వరకు నేను ప్రార్థించలేకపోయాను, ప్రార్థనకి నేను ప్రయారిటీ ప్రాముఖ్యత ఇవ్వలేకపోయాను, కానీ ఈ నుంచి ప్రాముఖ్యత ఇస్తాను ప్రభువా, నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఇంకొక మాట కూడా చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైనది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినం లేఖను పరిశోధించుతూ వచ్చేది. ఎప్పుడండి? ఎప్పుడు? ప్రతిదినం లేఖనములు అలాగు ఉన్నవో లేవో. సహోదరులారా, ఈ దినం మనం చాలా ఆసక్తితో, చాలా భయముతో లేఖనాలను పరిశీలించాలి. ఎవరు చెప్పినా గొప్ప భక్తులు పౌలు, సీల వారు బోధించిన బెరయ సంఘస్థులు ఏం చేశారంటే, ఇది చెప్పింది నిజమా లేదా, బైబిల్లో ఆ మాటలు ఉన్నాయా లేదా అని పరిశోధిస్తూ వచ్చారు. ఈరోజు నేను చెప్తున్న ఒక మాట, లోకంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకే ఒక చెప్తున్నా, నిజంగా దేవుని మహాకృపను బట్టి మన బ్రదర్ సంఘాల్లో దేవుని వాక్యానికి చాలా ప్రయత్నిస్తారు. మన బ్రదర్ సంఘాలు అందరూ ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే వాక్యాన్ని చక్కగా బోధించే శక్తి కలిగిన సేవకులు ఉన్నారు. వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అలా లేకపోతే చాలా నష్టం. వాక్యం ఏం చెప్తుందో అలాగ నడుచుకోకపోతే మనము సాతానుకు దాసం అయిపోతాం. ఈరోజు ఒట్టి కల్పనా కథలు, నమ్మించే మాటలు, అవి ఇవి మాటలు చెప్పి వారి పబ్బాన్ని గడుపుకుంటున్నారు. ఈరోజు ఎక్కడైనా సరే నువ్వు దేవుని వాక్యం అలాగ ఉన్నదా లేదా చెప్పండి, చాలా మందికి తెలియదు. అదే దాన్ని వారు ఏం చెప్తే అదే పట్టుకుని పోతా ఉన్నారు.
దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, ధ్యానం చేయాలి. అసలు దేవుని వాక్యం చెప్పింది ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి. కాకపోతే అంటే ఒకసారి మా సంఘస్థలో అనంత వాళ్ళ ప్రియులు వారికి చదువు లేదు. అయితే మైపాటిలో బంధువులు అనుకోవాలంట. బంధువులు అనుకోతే అక్కడ ఒక అతను ప్రార్థన చేస్తా ఉన్నాడంట. పెద్ద మీటింగ్ జరిగితే అందరూ క్యూలో వస్తా ఉన్నారంట. ఆయన ప్రార్థన చేస్తే పడిపోతున్నారంట వాళ్ళు. సరే మా ఒక బ్రదర్ వాడు వెళ్ళాడు, నిలబడుకున్నాడు. ఆయన చేయించి తల మీద ప్రార్థన చేసినట్ట. అతను గమ్మగా ఉన్నాడంట. ఈ దగ్గర ఆత్మ మీద పోవాలన్నట. ఆయన అన్నాడంట, నాకు ఆత్మ ఉందో లేదో నాకు దేవుని వాక్యం తెలుసు, నీకు లేదనుకుని గమ్ముగా చేసినట్ట. ప్రియ సహోదరా, అతను అన్నమాట వారికి ఊపుండాలి అన్నాడు. ఊపుంటే గొప్ప సంఘం అంట, ఊపు లేకపోతే కష్టం అంటారంట. పేసరం ఊపు ఉండాలా, ఉజ్జి ఉండాలన్నా. ఏముండాలి? ఉడికిపోవడం కాదు, ఉజ్జీవం మనసులో హృదయంలో రగలాలి. అంతేకాని మనం దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు నిబ్బరమైన మనసు కలిగి కథన వారిగా ఉంటాం. అందుకని కీర్తనకారుడు ఆ మొదటి అధ్యాయంలో కదా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టి వారు నీతి కాలములలో నాటబడిన వారై ఆకువాడిక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అదండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించేవాళ్ళు ఎప్పుడు ఫలిస్తుంటారు, ఎప్పుడు పచ్చగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు సమాధానంగా ఉంటారు, ఎప్పుడు వాటికి లోను కాదు, ప్రభు వైపు చూస్తూ ఉంటారు. అదే దేవుని వాక్యాన్ని మనం అనుదినము ఉండాలి. అనుదినము మనం పరిశోధిస్తూ లేఖనానుసారంగా మనం జీవించేవాడు ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు దాకా ఏం చెప్పాను? మర్చిపోయారా? ఇప్పుడు దాకా ఏం చెప్పి ఒక 5 అంట ఏం చెప్పినప్పటికీ ఒక విశ్వాసి ప్రతిదినం చేయవలసిన పని ఏంటంటే నెంబర్ 1, అనుదినము నిత్యము ప్రభువును స్తుతించాలి. ప్రతిదినం ప్రభువు ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ ప్రతిదినం లేఖనాలను పరిశీలించి పరిశోధిస్తూ ధ్యానించే వారిని ఉండాలి. తొందరగా దాటిపోతాను. తర్వాత 4వదిగా చూడండి. 4వదిగా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31 చదవండి. సరే 30 చదువుతాను నేను. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గురించి నాకు కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోతున్నాను. సహోదరులారా, ఏంటి అన్ని మాట చెప్తున్నాడు? దినదినము ఒక విశ్వాసి చనిపోవాలి. చనిపోతున్నారా? అయితే మనం బ్రతికున్నామని అనుకుంటున్నారా? పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో బ్రతకాలని. ఒకసారి మా ఊళ్ళో రాజుపాలెంలో ఒక ఆయన చనిపోయాడు. ఆదయ్యాలి. ఆయన బాగా తాగేవాడు. ఆ తాగి 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 ఆ లెవెల్ చనిపోయి ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాము. అప్పుడు ఆ పెట్టి తెచ్చారు. మన క్రిస్టియన్ ఆయన వార్డను ఉద్యోగస్తుడు. అయితే ఆ పెట్టిలో పెట్టిన తర్వాత ఆయన మీద 3 రంగుల జెండా వేసి దాంట్లో ఆయన ఏం చేశారంటే ఒక తాగు బాటిల్ పెట్టారు. సరే ఒకడు వచ్చాడు, ఆయన ఫ్రెండ్, అరే అదియా ఇదిగో తాగురా, మన ఇద్దరు
ఎన్ని రోజులు తాగేవరా, ఇప్పుడు నదులకు వెళ్ళిపోతున్నావు ఏమిటిరా, కొంచెం తాగురా, ఒక ముక్క తాగురా అంటున్నాడు. తాగుతున్నాడా? కానీ తాగాడా? మరి ఇప్పుడు తాగుతావా లేదా అంటున్నాడు కేశవుడు కదా. చనిపోయిన వాడు తాగుతాడా? తాగు. ఈరోజు మనం పాప విషయంలో చనిపోయాం. పాపం చేస్తామా? అబద్ధాలు ఆడతామా? మోసం చేస్తామా? ఎందుకంటే పాప విషయం నేను చచ్చిపోయాను. ఇంకే విషయంలో? నీతి విషయంలో బ్రతికున్నా. మాకు అనంతరం అందరూ కూలి కలుపుతుంటారు. ప్రభు నమ్ముకున్నాడు అంటే మనం తాగేవాడు. కానీ ఈ 2 గంటలు పని కంప్లీట్ చేసుకుని వస్తామంటే అరే కాదా కళ్ళు తాగిపోతూ రండి అని ప్రస్తావన అంటాడు. కళ్ళు తాగి చచ్చిపోయాడు అని చెప్పి వీళ్ళు గొప్పగా వచ్చి తలంచడం చేస్తా ఉంటారంట. సోదరులారా, ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 31వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే అనేది పాప విషయంలో చనిపోయేవారు. దేనిదైనా ఎంతో వచ్చిందా? భర్తతో భార్యకు, భార్యతో భర్తకు తగు వచ్చినంటే మనం ప్రభుత్వం అయ్యా తగు వేసే మీ చనిపోయింది చెప్పాలా? ప్రభు కొరకు మనం జీవించేవారు ఉండాలి, వారి ఒక మాదిరిగా ఉండాలి. ఆ విషయంలో సోదరులారా చూడండి, దినదినము మనం పాపం చనిపోయే వారంగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట కూడా ఇదే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము ఇక్కడ వచ్చింది. ప్రతిదినం సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చెను. హలో, ఈ పని ఎంతమంది చేస్తున్నారు? ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, స్వార్థ పరిచర్య చేయకపోతే నాకు శ్రమ. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే స్వార్థ చేసే పని ఎవరిది? సేవకుడిది. స్వార్థ చేసే పని ఎవరిది? చేయగలిపించుకున్నారు. మా పని కాదు, మా పని ఏంది? మేము రావడం పోవడం. సోదరులారా, కాపరి మేపుతాడు కానీ గొర్రెలు ఏమవుతాయి? గొర్రెలు ఆత్మ కనాలి, పిల్లలను కనాలి. మన పని అది. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసించిన మనం, ప్రభు మనము ఆయన సంకల్పం చూపున ఏర్పరచుకున్న మనం ఒక సాక్షులంగా ఉంటూ అనేక మందిని తెలిసి నడిపించే వారంగా ఉండాలి. ఎక్కడైనా సమాజ మందిరంలో యూదులతోనూ, నీ కనబడిన వారితోనూ, భక్తి పడిన వారితోనూ, ప్రతిదినం సంత వీధిలో తను కలుసుకున్న వారితోనూ తర్కించుతూ దేవుని మాట చెప్పేవారు. నిజంగా నేను ప్రభువు అందు విశ్వాసించి రక్షించబడిన తర్వాత ఉద్యోగం కొన్ని రోజులు బయటనా కానీ ప్రభు సేవకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బయటికి వెళ్ళేటప్పుడైనా ఎక్కడికైనా నేను ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఎప్పుడు నా చేతిలో బైబిల్ ఉంటుంది. ఎవరు కనిపించినా ఏదో ఒక సందర్భంలో దేవుని మాట చెప్పకుండా, సువార్త చెప్పకుండా ఈరోజు కూడా నేను ప్రతి దినం ఒక్కరికైనా సువార్త చెప్పాల్సిందే. మా ఇంటికి వచ్చిన మా ఆమె అంటుంటారయ్యా, ఇచ్చారు ఒక 5 రూపాయలు వేసావు, ఆయనకి సువార్త చెప్పావా? చెప్తేనమ్మా ఏం చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 5 రూపాయలు వాడికి వేసినా కానీ సువార్త చెప్పకుండా వాడికి వేరు. సోదరి సోదరులారా,
మా ఇంటికి వచ్చే కూరగాయలకి, చాకల వాడికి, ప్రతి ఒక్కరికి యేసయ్య నమ్ముకున్నావా? అంతే. ఎందుకంటే వారికి చెప్పాలి, ఏదో ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో వారితో దేవుని మాటలు మనం మాట్లాడుతున్నాం. అది దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. మనకు నిన్ను రక్షించాడు. నీ ఇంటి వారు నశించిపోతుంటే దేవుని అడగడా? అమ్మాయ, నీ కుటుంబం వారితో తగ్గించాలి. నీ రక్త సంబంధంతో ఎవరైనా నశించిపోతుంటే వారితో మాట్లాడి ప్రభు ప్రేమను తెలియచేయాలి, సత్య సువార్తను ప్రకటించాలి. బజార్కి వెళ్ళినప్పుడు ఎందుకని ఎక్కువ పండించుకోవాలి బజార్కి వెళ్ళేటప్పుడు? ఎందుకంటే డైలీ వాతం వచ్చేస్తాం, నడుచుకుంటా పోతే ఎవరో కనిపిస్తారు, ఎవరో కనిపిస్తారు. ఖచ్చితంగా వారితో మాట్లాడతాం, వారిని ఏదో విషయంలో వారిని దేవుని రమ్మని చెప్తాం, లేదంటే ప్రభు సువార్త కనిపిస్తాం. సభ్యుల మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? 4 ఉన్నాయి. కానీ ఈ 4 చదివేది మనం 5వ సువార్తను తెలుసా మీకు? అది బయట వాళ్ళు చదువుతారు, ఆ సువార్త మనమే. మనం సరిగా ఉంటే, మన సాక్ష్యం బాగుంటే, మన ప్రవర్తన బాగుంటే, మనం మాదిరి కనుకుంటే అనేక మంది ప్రభు నమ్మడానికి ప్రభు సిందుకు వస్తారు, చేస్తారు. అందరి నిమిత్తం మనకు సువార్త పత్రిక ఉండగా మన సాక్ష్యం కాపాడుకుంటూ అనేక మంది దేవుని స్వార్థం ప్రకటించేవాళ్ళని ఈయనటువంటి అనుదినం ప్రతిదినం సంత వీధిలో తను కలుసుకున్న వారితో తప్పించు వచ్చాను. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా, కొంతమంది పెళ్లికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఏముండదు కదండి. కానీ ఎక్కడికి వెళ్ళినా పత్రిక పెట్టుకోండి, చిన్న బైబిల్ కొనుక్కోండి, మీ బాగా పెట్టుకోండి, మీ బ్యాగ్లో పెట్టుకోండి. అవసరం ఖచ్చితంగా ఏదో సమయంలో వారు చెప్పినప్పుడు దేవుని లేఖనాన్ని చూపించి వారితో తగ్గించవచ్చు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభు స్వార్థం కట్టించేవారు కావాలి. అది ఒక విశ్వాసం చేయవలసిన పని. చివరిగా చూడండి, చివరిగా చాలా మంచి మాట, చివరి మాటని చూడండి. లూకా సువార్త, ఇప్పుడు ఏ మాట చెప్పాను? 5:6 చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోనేలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎందుకు చెప్తున్నాడు? అందరితో యేసుక్రీస్తు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినం ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే సహోదరులారా, అవమానం, శ్రమలకు సాదృశ్యం. సిలువ అంటే చావుకు సాదృశ్యం. అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు, మెడలో వేసుకుంటారు కానీ సిలువ, ఆ మెడలో వేసుకుంటారు కానీ అవమానం పడవు. కొంచెం శ్రమ వస్తే దేవుని గురించి ప్రియ సహోదరులారా, ప్రమాణ మాట, నా నిమిత్తం మీరు నిందించి హింసించబడేవారు ధన్యులు. ధన్యులు కావాలంటే ఆ ప్రభు నిమిత్తం మనం శ్రమపడాలి. ఏం బాధపడబడ్డా మన ప్రభు ఆ పరిస్థితుల్లో నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఎంత అవమానపడ్డాడు, ఎంత దూషించబడ్డాడు, ఎంతగా శ్రమపడ్డాడు, ఎన్ని కొడాదులు గుర్తించుకున్నాడు. నడినెత్తి నుంచి అరికాల వరకు ఆయన రక్తం కాచాడు. ఎందుకంటే కేవలం నిన్ను ప్రేమించారు కాబట్టి. వారు పడుతూ ఉంటే, వారు గాయపరుస్తూ ఉంటే, వారు భూమి వేసి అవమానపరుస్తూ ఉంటే ఆయన మాట, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎదుగులేదు కాదు. దీన్ని ఎందుకోసం? ఇదిగో నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను ప్రేమించదు కనుక. అయితే క్షమించలేవా? నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభువు. అన్ని
కొరకు గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, శ్రమపడ్డాడు, సిలువనెత్తుకొని మనందరి నిమిత్తం ఆ కలువరిలో ఆయన చనిపోయాడు చేస్తారు. అయితే చావుకైనా సిద్ధం, కానీ ప్రభు కొరకు నమ్మకంగా మనం నిలబడాలి, ప్రభు కొరకు జీవించాలి. అందుకని సద్భక్తితో బ్రతుకుకోరు వారందరూ కూడా హింస పాలవుతారు, హింస పడతారు. అయినా ప్రభా నీ కొరకు నేను బాధైనా అవమానాలైనా ఎన్ని శ్రమలకైనా ప్రభా నేను వచ్చుకుంటాను, నీ కొరకు సాక్షిగా ఉంటాను. అది విశ్వాస యొక్క త్యాగం. ప్రభు కొరకు జీవించాలి. నీ కొరకు ప్రభు ఎంత చేశాడు? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారా? ఆ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? అందుకని చేస్తారా చూడండి, ఒక మాట చూడండి. గంతులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. పౌరుల మాట 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ తప్ప మరి దేని ఎందును అర్చించు నాకు దూరము కాక, దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు మనందరూ కూడా లోకం ద్వేషిస్తుంది, లోకం హింసిస్తుంది. దేవుని మాటలు చెప్తుంటే ఎన్నో బూతులాడతారు, ఎన్నో హింసలు పెడతారు. అయినా పర్వాలేదు, నా ప్రభు సంతోషించాను. నిజమే, నాకంటే ఇదిగో మీరు ముందుగా వెళ్తున్నారనుకోండి, నిన్ను ఎవరైనా ద్వేషించారని, ఏమన్నా హింసించారంటే నిన్ను కాదు నన్ను. సౌలు సంఘాన్ని హింసిస్తూ దేవుని బిడ్డ ఈడ్చుకుపోతూ ఆమె ఎన్నో శ్రమలు పెట్టి దమస్కుకు వెళ్తూ ఉన్నాడు. ఆ మార్గ మధ్యలోనే సౌలా నేను నన్ను ఎలా హింసించున్నావు? అయ్యా ప్రభా, ఎవరిని అంటే నీవు హింసించున్నా యేసును. నిన్ను హింసిస్తే, నిన్ను బాధ పెట్టే ముందు ఎవరిని బాధ పెట్టినట్టు ప్రభు నీకు ముందుగా పడుకుంటాడమ్మా. నీకు ముందుగా ఆయన ఉంటాడు, నీ మీద ఏమి పడేవాడు. అయితే అనుదినము ఆయన సిలువ మనసునందుకని ఆయన వెంబడించేవారు. అది విశ్వాసి చేయవలసిన అనుదినం మనం ప్రాముఖ్యంగా చేసుకోవడం. దీనికి ఇష్టంగా ఉంటాం, ప్రభుత్వ మహిమకరంగా చేస్తాం, ఆనందించేవారు ఉంటాం. మనం చదువుకున్నాం కదా, యెహోవా మందిరమునకు వెళ్ళామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని దావీదు అన్నప్పుడు, దేవుడు ఇలాగ జీవించే వారి పట్ల ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. యథార్థంగా ఆసక్తి కలిగిన వారంగా ఆయన కొరకు నమ్మకంగా ఉండేవారు. ఇలా అనుదినము ఆయన సంఘంలో జీవించేవారు బట్టి దేవుడు సంతోషించేవారు. అందుకని అన్ని శ్రమలు పడి అన్ని కష్టాలు పడినప్పుడు, ఇదిగో దేవుడు నా మాట నా ప్రియకుమారుడు, ఇదిగో ఇది నా ప్రియకుమారుడు, ఇతని నేను ఆనందిస్తున్నాను. సోదరా, నీ యందు నా యందు మన ప్రభు ఆనందించేవాడు అంటే మనం ఎంతో ధన్యులు. అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.